నమస్కారం ప్రజలారా. మనకు ఒక ఛానల్ ఉన్నది, బ్రహ్మాండంగా వార్తాపత్రిక ఉన్నది. మనం ఏమైనా రాసుకుంటే చల్తాదిలే, ఏది చెప్పినా వింటారులే అంటే ప్రజలంగా అంటే గతంలో నమ్మినారు. గతంలో మనం మాట్లాడేటి, మనం చెప్పేటి అన్నీ కూడా నమ్మినారు. అయినప్పటికీ మేము అదే నమ్మకంతోనే మాకు ఉండేటువంటి సాక్షి ఛానల్లో మరి ఈశ్వర్ అనేటువంటి ఒక పోరంబోకును కూర్చొనిపెట్టి అమరావతి రాజధాని మీద ఎటువంటి డిబేట్లు పెడతాం, ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాం. దానికి తోడుగా కేఎస్ ప్రసాద్ అని ఉంటాడు, రాజకీయ విశ్లేషకుల ముసుగులో. మరి ఆయన ఏ విధంగా మన అన్నను సేవ్ చేయాలనుకుంటాడో, ఆ సేవ్ చేయడంలో ఏ విధంగా మింగపెడతాడు అనేది కూడా అందరికి కూడా తెలుసు. ఇంకా కొంతమంది ఆర్టిస్టులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అమరావతి రాజధాని గురించి. సరే, మనం కూడా ఈయనే ప్రయత్నం చేసి విన్న తర్వాత మనం కూడా విశ్లేషణ చేద్దాం. ప్రజలరా ఇందాం ఒకసారి ఏం మాట్లాడతారు ఇంతగా చెప్పయా. ప్రభుత్వం పిచ్చి మొక్కలు కొట్టడానికి వస్తారు. ఇప్పుడు ఎలాంటి షాప్ గురించి ఆయనకి ఎవరైనా ల్యాండ్ ఇచ్చి డెవలప్మెంట్ కొట్టాడు, పాపులర్ రేట్ ఫస్ట్ కొట్టుకుని మార్కింగ్ చేసుకుని పిల్లర్లు వేసుకుని టవర్లు కడతాడు. వీళ్ళు ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం కాదు. మనం తీసుకున్న స్థలం ఎంత, అక్కడ కట్టే ఇల్లు ఎంత? అవునండి, నాకు అర్థం కాదు. పిచ్చి మొక్కలే కదా సార్, మీరు ఎంత పిచ్చి మొక్కలేనా ఆడేందుకు ఆ పిచ్చి మొక్కలు మొలిసేట్టుగా చేసింది ఎవరు రే ఈశ్వర్గా? దీనికి చెప్పు సమాధానం రే. అవులే, పిచ్చి మొక్కలు 5 సంవత్సరాల పాటు మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ విధంగా అమరావతిని ఎక్కడైనా సరే డెవలప్ చేసేది కాదు కదా, పిచ్చి మొక్కలన్నా పెరగనీయకుండా కాపాడినాడా? దీనికి చెప్పు సమాధానం. ఆ రోజు ఏమి నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావు, లేకుంటే ఏమన్నా ఉలగడ్డ పెట్టుకొని ఉన్నావురా? 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధాని పనులు ఎక్కడైనా సరే ఒక ఇటుక పెట్టిన పాపాన పోయినాడా? 70% పూర్తయినటువంటి భవనాలను కూడా ఏ విధంగా ఆపేశాము, ఏ విధంగా ఆ భవనాల్లో 5 సంవత్సరాల పాటు పిచ్చి మొక్కలు మొలిచినాయి? దానికి చెప్పు సమాధానం. ఇది ప్రజాధనంతో కట్టినటువంటి బిల్డింగులు, అదేమి మన జగనన్న ప్యాలెసో లేకంటే ఇంకొకరు ప్యాలెస్లోంచో తెచ్చో కట్టినటువంటి కాదు, ప్రజల పన్నులతో కట్టినారు. అదేవిధంగా అప్పులు తెచ్చి కట్టారు. రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి భవనాలు, రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. మనోడు సాక్షాత్తు అసెంబ్లీలో మేము అమరావతిని ఏకీభవిస్తున్నాం, మాకు అమరావతి రాజధానిగా ఉండాలా, మాకు తాడేపల్లి ఒక కొంప ప్యాలెస్ ఉన్నది, మాకు ఇక్కడ ఉండటమే మేలని చెప్పి, మాకు ఇక్కడ ఉండటం ఇష్టం అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పి ఆ తర్వాత 3 రాజధానుల నినాదంతో ముందుకు పోయినటువంటి మన జగనన్న ఆ రోజు దేనికి మాట్లాడాలా? ఇది తప్పు. సాక్షాత్తు మనం అసెంబ్లీలో మాట్లాడినాం, అసెంబ్లీలో మనం ఒప్పుకున్నాం, అసెంబ్లీలో మేము ఉంటామన్నాం. ఈరోజు 3 రాజధానులు పోతున్నాం. ఉండేదానికి దిక్కు లేదు. ఆ ఉండేటువంటి భవనాలు ఏదైనా సరే శరవేగంగా పనులు మొదలుపెట్టి పూర్తి చేయండి. 70% పూర్తయినటువంటి భవనాలను దేనికి ఆ విధంగా మనం వదిలేయాలని ఎందుకు మాట్లాడలేకపోయినావురా? హౌలే, చెప్పు దీనికి సమాధానం. ఆ రోజుల్లో ఏం నోట్లో ఏం పెట్టుకున్నావు? ఈ రోజు ఆడ పిచ్చి మొక్కలు మొలిచాయంటే, ఒరే పిచ్చి మొక్కలు మొలిచేట్టుగా చేసిందే మన జగనన్న అడుగు పెడితే దీనిక ఆడ మొలిచే సర్కారు చెట్లే, మామూలు చెట్లే మొలచవు. అభివృద్ధి అట్ట పక్కన పెట్టు. మరి 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానుల్లో ఎక్కడైనా బిల్డింగ్ కట్టిన పాపాన పోయినాడా? చెప్పు దీనికి సమాధానం. ఎవరు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చెప్పాలరా, నాకు కాదు. నువ్వు చెప్పాల్సింది నాకు కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మనకు ఉన్నది కదా మన డబ్బా ఛానల్. చెప్పు, 3 రాజధానులు దేనికి కట్టలేకపోయినామో చెప్పు. అమరావతి రాజధాని దేనికి వద్దంటున్నారు? మనం కట్టింది కాదు, పోయి చూడండి రాడా. నేను పోయినా కదరా, నేను పోయి వీడియో కూడా తీసి పెట్టినా కదరా. ఎక్కడ డే అండ్ నైట్ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు, ఏ విధంగా ఐకానిక్ టవర్స్ దగ్గర నుంచి ఇంకా మన ఐఏఎస్ ఐపీఎస్లకు ఇచ్చిన బిల్డింగ్లు కానించి ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్సీలు క్వార్టర్స్ అవి అన్నీ ఉండేటి అన్నీ ఆడ జరిగేటువంటి భవనాలు, ఆ యూనివర్సిటీలు, అయ్యే కాలేజీలు అవన్నీ కూడా నేను చూపించినా కదరా. పోయి ఇట్లాంటి పోరంబోకులు ఉంటారని నేను పోయింది. ప్రజలారా చెప్పు, ఇంకా ఏదో చెప్తాడు. ఉండండి అయినా ఉండండి, చెప్పురా చెప్పు. మనోడు ఎందుకు కొడుతున్నాడు? ఆడు ఎలాంటి వాడు, షాప్ వాడు జీవాడు, ఎలాంటి వాడు, లేదా ఎన్సీసీ వాడు, ఆడు కొట్టుకు చేస్తారు. గత ప్రభుత్వం ఏం పని చేయలేదు కాబట్టి చేయలేదండి, చేయలేదు. మీరేంటి చేస్తున్నారు? చేయలేదని ఈడ కేఎస్ ప్రసాద్ చాలా ఇరికిచ్చేదానికి. గత ప్రభుత్వంలో ఏమి చేయలేదంటే చేయలేదండి, మీరేం చేస్తున్నారు అన్నాడు కేఎస్ ప్రసాద్. ఒరే కేఎస్ ప్రసాద్, హౌలేగా ఇప్పుడు చేస్తున్నారు, పోయి చూడు. పోయి నువ్వు ఆడ స్టూడియోలో కూర్చొని వాళ్ళు ఇచ్చేటువంటి నెలవారీ జీతమో లేకంటే గంటల వారి పారితోషికం దాన్ని ఏమంటారా, అదే ఏదో తీసుకొని రెమ్యునరేషన్ తీసుకొని నువ్వు వాళ్ళు ఏమి చేయలేదని మీరేంటి చేస్తున్నారంటే నువ్వు పోయి చూడు. ఏ విధంగా పనులు జరుగుతున్నాయి చూడు, ఏ విధంగా డే అండ్ నైట్ చేస్తారో చూడు, రోడ్లు ఏ విధంగా పోతున్నారో చూడు.
మనం 5 సంవత్సరాల పాటు కేఎస్ ప్రసాద్ ఎక్కడా కూడా మనం ఒక పిచ్చి మొక్కను కొట్టిన పాపాన పోలా, లేకంటే ఏడా ఒక ఇంటికి పెట్టినటువంటి దాఖలాలు చరిత్ర లేదు. ప్రజావేదికను కూల్చేయటంతోనే మొదలుపెట్టినటువంటి మన పాలన, మనం అభివృద్ధి గురించి, మనం అమరావతి రాజధాని గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అని కూడా ఈ కేఎస్ ప్రసాద్ బోగ్గాడికి తెలియజేస్తున్నా. పోయి స్టూడియోలో కూర్చొని మాట్లాడేది కాదురా, నీకు ఒకడు తోడు కూడా ఒక దిశూట్ వేసుకొని ఓడు ఈశ్వరగాడు ఒకడు పల్లాయి పక్కన. మీరేం చేయలేదు కదంటే చేయలేదనే కదా. మనం ఎక్కడ చేసినాం, మనం ఏమి చేసాం చెప్పేదానికి పట్టుమని ఏమన్నా 10 పనులు చెప్పరా రాజధానిలో చేసింది. పేదోడు పట్టుడు అన్నం తినేటువంటి 5 రూపాయల అన్న క్యాంటీన్ తీసేసినటువంటి మన బతుకులకి రాజధాని గురించి, రాజధాని పనుల గురించి, రాజధానిలో జరిగేటువంటి బిల్డింగ్ల పనుల గురించి మనం మాట్లాడితే ఇంక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం దేంతో నవ్వుతారనేది ఒకసారి ఆలోచన చేసుకోరా బోగ్గా. ఊరికేనే వాళ్ళు ఏదో మాట్లాడమన్నారు, మనకు ఒక స్క్రిప్ట్ ఇచ్చినారని చెప్పి ఇష్టానుసారంగా ఆడు కూర్చొని మాట్లాడితే ప్రజలు ఎవరు మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. గతంలో నమ్మినారు, బాగానే బ్రహ్మాండంగా నమ్మినారు. నమ్మిన తర్వాతనే మనకు 151 సీట్లు వచ్చినాయి. అమరావతి గురించి, రాజధాని ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి అర్హత మనకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో మనం 5 సంవత్సరాల పాటు పెంచిన మొక్కల్ని తొలగించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాడు రావడంలోనే. ఇంకా చెప్పండి, మనం దేనికి అభివృద్ధి చేయలేకపోయినాం? అప్పులు తీసుకురావడం, ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చేటువంటి 1-2 పథకాలు ఏదో ఇచ్చేయటం, ఆ తర్వాత మళ్ళీ ఆయన మిగతాదంతా ఖజానాలోకి వేసుకోవడం, మన అన్న బిల్డింగ్లు కొనటమే తప్ప మనం అభివృద్ధి చేసినావురా, మాట్లాడినావు. సరే, ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, మనకు ఉండేది ఛానల్ ఉండదు కదా. మరి హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుకుంటా మొగోడు మాదిర అమరావతి లేకపోయి ఆడ ఏమి జరుగుతుంది, ఏమి పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అది ఎంత వేగంగా జరుగుతున్నాయి, ఏంది విషయం అని గ్రౌండ్ రిపోర్ట్ తీయండి. మొగోళ్ళు అయితే ఎందుకు ఆడ కూర్చొని ఇది చేయటం, ఆడ కూర్చొని మాట్లాడుకుంటా గ్రౌండ్ లేకపోయి గ్రౌండ్లో జరిగేటువంటి వాస్తవాలను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయండి. ఇదే ఒక నా యొక్క విజ్ఞప్తి. దీనివల్ల ఏమన్నా అన్నకేమన్నా మార్పు ఉంటుందేమో. ఆ రోడ్లు ఏ విధంగా జరుగుతున్నాయి, రోడ్ల పక్కన ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా అసలు రోడ్లు మన బతుక్కి అమరావతి రాజధానిలో రోడ్ల డిస్ప్యూటు, పల్లెల్లో అయినా సరే యాడైనా సరే గ్రావెల్ రోడ్డు పోపించిన కానీ చరిత్ర ఏమన్నా మంది ఉన్నదిరా? మన చరిత్ర ఏమన్నా ఉన్నదా? పులివెందుల నియోజకవర్గంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు పోతారా కనుక్కోండి. ఊరికే ఎందుకు ఆడ కూర్చొని మాట్లాడేది? జనాలు ఏ విధంగా నవ్వుకుంటారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలు ఎవరు మనల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అమరావతి రాజధాని గురించి మాట్లాడే అర్హత మనకు గన ఉన్నదనుకుంటే మరి 5 సంవత్సరాల పాటు మనం పెరిగి ఏమన్నా పొగేసింది ఉంటే ఆ చరిత్ర, ఆ దాఖలాలు, ఆ కథ, ఆ వ్యవహారం, ఆ కార్కాడి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయండి. సరే, మనం ఏమీ చెయ్యకపోగా ఇటువంటి పకీరు మాటలు, పాలేరు మాటలు వద్దు. రాజధాని విషయం గురించి మనం మాట్లాడే అర్హత మనకు లేదు. సరే, ఓకే, రాష్ట్ర ప్రజానికానికి రాజధాని గురించి మనం తెలియజేయాలా అనేటువంటి ఒక ఆశ, ఆకాంక్ష అనేది కనుక ఉంటే నిజమైనటువంటి జర్నలిజం చేర్చే సాక్షి యాజమాన్యం కన్నా వెళ్ళి అమరావతిలో జరిగేటువంటి పనుల గురించి రాష్ట్ర ప్రజానికానికి వివరించండి. పోయి ఏమవుతుంది? మన రిపోర్టర్లు ఆడే తెచ్చుంటారు కదా, మన వాళ్ళు ఆడనే ఉంటారు కదా. ఆడించి ఆడికి ఎంత దూరం అన్న తాడేపల్లి కొంపకాడనే బయట వ్యాన్ పెట్టుకొని గొట్టం పెట్టుకొని ఉంటారు కదా. ఆ కెమెరామెన్నే తీసుకొని పోయి లైవ్ ఫుటేజ్ లైవ్ వేయండి, లైవ్ ఇచ్చి చెప్పండి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అమరావతిలో 5 సంవత్సరాల పాటు పనులు ఆగిపోయినాయా, ఆగిపోలేదా? గతంలో మనం పనులు చేస్తుంటే ఎంతవరకు చేసినారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేది వివరించండి. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి నమ్ముతారు. ఇటువంటి అద్దె సూట్లు వేసుకొని, ఇటువంటి గంటల వ్యవధిలో జీతాలు తీసుకొని, కూర్చొని డిబేట్లు కూర్చొని మాట్లాడతా కొంతమంది రోజువారీ కూలీలు, నెరవాళ్ళ జీతగాళ్ళు, కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళందరూ కూడా మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. వాస్తవాలను రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయండి అని చెప్పి నా విజ్ఞప్తి ఇది. సరే, మీ ఇష్టం ఏమన్నా చావండి, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకంటే లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ అమరావతి పైన మన సాక్షిలో కూర్చొని మాట్లాడేటువంటి కాదు తపేలం బ్యాచ్ మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలానే కూడా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ
మరి సాక్షి ఈశ్వర్ చేసినటువంటి ఈ డిబేట్ పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.